దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతాంగం ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంక దీనికి ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి అన్ని జరిగాయి. అందుకే నేను అడుగుతున్నా, నేను అడిగిన ఈ 10 క్వశ్చన్స్ ఏవైతున్నాయో సమాధానం చెప్పే పరిస్థితులకు ఉందని అడుగుతున్నాను. తమిళలో ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద కూడా రాలేరు. వస్తారా? వచ్చే పరిస్థితిలో ఉన్నారా? పరదా కట్టుకోకపోతే ముఖ్యమంత్రి బయట వచ్చే పరిస్థితిలో ఉన్నాడా? ఆ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. నిన్న మొన్న చూస్తే చాలా బాధేస్తుంది. గుంటూరులో ఒక మైనారిటీ నాయకుడు షేక్ నౌషాద్ సెల్ఫ్ వీడియో తీశాడు. ఎంపీ 25 లక్షల రూపాయలు వాళ్ళ అనుమానాలు తీసుకొని ఏదో పనులు చేస్తామని మోసం చేస్తే అందరికీ చెప్పి కడాన ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో ఉన్నాడు. అంటే మీ దౌర్జన్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇది ఒక ఉదాహరణ మాత్రం. మొన్నే ఒక టీచర్ సిపిఎస్ మీద బాధపడి నెలవారీగా జీతాలు రాకుండా మల్లేష్ అనే టీచర్ ఆత్మహత్య చేసుకుని నా ఆత్మహత్యకు బాధ్యుడు ఈ ముఖ్యమంత్రిని లెటర్ రాసి చనిపోయే ప్రయత్నం చేశాడంటే ఏమనాలని అడుగుతున్నా. ఈరోజే కర్నూలులో హలహరవి మండలంలో అమృతపురం గ్రామంలో వాటర్ ట్యాంకులో పనిచేసే అతను పరశురామ్ అనే ఎంప్లాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. అంటే వేధింపులు పెరిగిపోయినాయి. ఆధారపడిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అతను కూడా వాడి మనిషిని చూస్తే అల్హారులో జరిగింది. అక్కడ బెంజ్ మంత్రి ఉన్నాడు. ఆ బెంజ్ మంత్రి ఇతని హత్యకు కారణం వాళ్ళ బ్రదర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మంత్రులందరినీ మీరు చూడండి, ఎక్కడికక్కడ అఘాయిత్యాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు బరి తెగించి ఆంబోతుల మారిగా ఊర్లో పడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అందరినీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఏది ఏమైనా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చారు, మీరందరూ పార్టీలో చేరారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఒకటి మీకు హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ పరిపాలన మీరు చూశారు. మళ్ళీ నేను ఇచ్చే హామీ తప్పకుండా మళ్ళీ మీ రుణం తీర్చుకుంటా ఏం చేయాలో చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇంటింటికి పోతున్నాం. మళ్ళీ నేను 20వ తారీఖు పైన 25 నియోజకవర్గాలకు వస్తాను. ప్రతి ఒక్క పార్లమెంటుకు వస్తాను. వచ్చి ఏం చేయబోతానో 5 సంవత్సరాల్లో ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా అసత్యాలు చెప్పడం, అబద్ధాలు మాట్లాడడం నా జీవితంలో నాకు చేత కాదు. ఏదైనా చెప్పితే అది చేయడం తప్ప, ప్రజల ఆస్తులకు ఒక ట్రస్టీగా ఉండడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 6 నియోజకవర్గం నుంచి వచ్చారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, కొంతమంది తటస్థంగా ఉండేవాళ్ళు వచ్చారు. ఈరోజు వచ్చిన వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. మీ స్ఫూర్తి మొత్తం రాష్ట్రం అంతా రావాలి. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరించి ఈరోజు జరిగే ఎన్నికలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన ఎన్నికలు కాదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్క, ఒక సైకో ముఖ్యమంత్రి ఒక పక్క. అలాంటి వ్యక్తిని
చిత్తుగా ఓడిస్తే తప్ప మన భవిష్యత్తు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈరోజు ఈ 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ సాదరంగా పార్టీలకు ఆహ్వానం పలుకుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. You know